హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సంఖ్యా వ్యవస్థ 10వ భాగం. రూల్ 27. ఒక సంఖ్యను మరొక సంఖ్య కలిపినప్పుడు వాటి మొత్తంలో రెండవ సంఖ్య p% అయితే మొదటి రెండవ సంఖ్యకు మధ్య నిష్పత్తి p-100/100. ఒకవేళ మొదటి సంఖ్యలో p% అయినప్పుడు మొదటి రెండవ సంఖ్యల నిష్పత్తి అంటే 100/p-100. రైట్, ఒక ఉదాహరణ చూద్దాం. ఒక సంఖ్యను మరొక సంఖ్య కలిపినప్పుడు వాటి మొత్తం రెండవ సంఖ్యలో 125%. ఒక సంఖ్యను మరొక సంఖ్య కలిపినప్పుడు వాటి మొత్తం రెండవ సంఖ్యలో 125% అవుతుంది. అయితే మొదటి రెండవ సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? మొదటి రెండవ సంఖ్యల మధ్య నిష్పత్తి అంటే ఇక్కడ మనకు రెండింటి మధ్య నిష్పత్తి, మొదటి రెండవ సంఖ్యల మధ్య నిష్పత్తి ఏంటి సూత్రము? p-100 బై అంటే 125-100/100. 125-100 25. 25/100. 25 ఒకట్ల 25 4 అంటే 1/4. 1/4 అంటే 1:4. 1:4. a/b లేదా a/b ఒకటే. 1/4 1:4. అంటే ఒక సంఖ్యను మరొక సంఖ్య కలిపినప్పుడు వాటి మొత్తము రెండవ సంఖ్యలో p% అయితే మొదటి రెండవ సంఖ్యల మధ్య సంబంధం అంటే నిష్పత్తి ఎంత అన్నప్పుడు p-100/100. ఇంకొక ఉదాహరణ చూడండి. ఒక సంఖ్యను రెండవ సంఖ్య కలిపినప్పుడు వాటి మొత్తం మొదటి సంఖ్యలో 333.13% అయిన మొదటి రెండవ సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? మొదటి సంఖ్యలో అన్నప్పుడేమో దీనికి రివర్స్ తీసుకోవాలి, 100/p-100. 100/333.13 -100. 100 ఇది మిశ్రమ భిన్నం కాబట్టి అపక్రమ భిన్నంలోకి మారిస్తే 1000/3 -100. ఈ 3 పైకి పోతుంది. 3 × 100/1000 -300. 3 × 100 300 అంటే 3 × 100/700. 2 సున్నాలు 2 సున్నాలు పోతాయి. 3/7. 3/7 అంటే 3:7. మనకు కావాల్సిన నిష్పత్తి 3:7. ఒక సంఖ్యను మరో సంఖ్య కలిపినప్పుడు వాటి మొత్తం రెండవ సంఖ్యలో p% అయితే మొదటి రెండవ సంఖ్యల నిష్పత్తి అన్నప్పుడు p-100/100. ఒకవేళ ఒక సంఖ్యను మరో సంఖ్య కలిపినప్పుడు వాటి మొత్తం మొదటి సంఖ్యలో p% అయితే మొదటి రెండవ సంఖ్యల మధ్య నిష్పత్తి అంటే 100/p-100. 100/p-100 మొదటి రెండవ సంఖ్యల నిష్పత్తి వస్తుంది. ఫ్రెండ్స్, రూల్ 28 తెలుసుకుందాం. 3 వరుస సరి లేదా బేస్ సంఖ్యల మొత్తం క్యూలో a/b వంతు ఎక్కువ లేదా తక్కువ p అయినా మధ్య సంఖ్య ఎంత? 3 వరుస బేసి లేదా సరి సంఖ్యల మొత్తం క్యూలో a/b వంతు ఎక్కువ లేదా తక్కువ p అయినా మధ్య సంఖ్య ఎంత? మధ్య సంఖ్య అన్నప్పుడు q × a/b +or - p/3. ప్లస్ అంటేనేమో ఎక్కువ,
మైనస్ సింబల్ ఏమో తక్కువ తీసుకోవాలి, ఎక్కువ ఉన్నప్పుడు ప్లస్ సింబల్ తీసుకోవాలి, తక్కువ ఉన్నప్పుడు మైనస్ సింబల్ తీసుకోవాలి. క్యూ ఇంటూ ఏ బై బి ప్లస్ ఆర్ మైనస్ పి బై 3. 3 వరుస సరి సంఖ్యలు లేదా బేస్ సంఖ్యల మొత్తం క్యూలో ఏ బై బి వంతు ఎక్కువ లేదా తక్కువ పి అయితే మధ్య సంఖ్య క్యూ ఇంటూ ఏ బై బి, ఎక్కువ అన్నప్పుడు ప్లస్ పి బై 3, తక్కువ అన్నప్పుడు మైనస్ పి బై 3. సరే, ఒక ఉదాహరణ చూద్దాం. 3 వరుస బేస్ సంఖ్యల మొత్తం 65లో 2/5వ వంతు కంటే 25 ఎక్కువ అయినా మధ్య సంఖ్య ఎంత? మధ్య సంఖ్య 65 ఇంటూ 2/5, ఎక్కువ అన్నాడు కాబట్టి ప్లస్ 25 బై 3. 5 ఒకట్ల 5 13ల 13 2ల 26, 26 ప్లస్ 25 బై 3, 26 ప్లస్ 25 51, 51 బై 3, 3 ఒకట్ల 3 17ల మధ్య సంఖ్య ఎంత అవుతుంది? 17 అవుతుంది. మధ్య సంఖ్య ఎంత అవుతుంది? 17 అవుతుంది. 3 వరుస సరి సంఖ్యల మొత్తం 60లో 4/3 వంతుల కంటే 15 తక్కువ అయినా మధ్య సంఖ్య ఎంత? ఇక్కడ మధ్య సంఖ్య మిడిల్ నెంబర్, ఫైండ్ ద మిడిల్ నెంబర్. 60 ఇంటూ 4/3, తక్కువ అంటే మైనస్ 15, ఎక్కువ అంటే ప్లస్ బై 3. 3 ఒకట్ల 3 20ల 3 ఒకట్ల 3 20ల 24 80, 80 మైనస్ 15 బై 3. 80 నుంచి 15 తీసేస్తే ఎంత? 65, 65 బై 3. 65 75, 80 నుంచి ఒకసారి చూడండి. 4/3 వంతులు అంటే మనం ఇక్కడ వేసుకోవడం తప్పేసుకున్నాం. 4/3 వంతులు 60 ఇంటూ 4/3 వంతులు అంటే 3/4 వేసుకోవాలి. 4/3 వంతులు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. మైనస్ 15 బై 3. 4 ఒకట్ల 4, 15ల 15 మూల 45 మైనస్ 15 బై 3. ఇక్కడ మనం 4/3 వంతు అంటే 3/4 అక్కడ భిన్న రూపం అనేది తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. 60 ఇంటూ 3/4 మైనస్ 15, 4 ఒకట్ల 4 15ల 15 మూల 45 అంటే 30/3. 30/3 అంటే ఎంత వస్తుంది? 10 వస్తుంది. మధ్య సంఖ్య 10 అవుతుంది. 3 వరుస సరి సంఖ్యలు లేదా బేస్ సంఖ్యలు వాటి మొత్తం క్యూలో ఏ బై బి వంతు ఎక్కువ లేదా తక్కువ పి అయితే మధ్య సంఖ్య ఎంత అన్నప్పుడు ఎక్కువ అన్నప్పుడు ఏమో ప్లస్ పి తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి, తక్కువ అన్నప్పుడు మైనస్ తీసుకోవాలి. ఇంకొకటి చూడండి. 3 వరుస సరి సంఖ్యల మొత్తం 176లో 1/4 వంతు కంటే 14 తక్కువ అయినా మధ్య సంఖ్య ఎంత? మిడిల్ నెంబర్ మధ్య సంఖ్య 176 ఇంటూ 1/4, తక్కువ కాబట్టి మైనస్ 14 బై 3. 4 ఒకట్ల 4 నల్ల 4 నల్ల 44 ఒకట్ల 44 మైనస్ 14 బై 3. 44 నుంచి 14 తీసేస్తే 44 నుంచి 14 తీసేస్తే 30 4 బై 3 అంటే ఎంత వస్తుంది? 10 వస్తుంది. మధ్య సంఖ్య ఎంత అవుతుంది? 10. ఇక్కడ సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
3 వరుస బేసి లేదా సరి సంఖ్యల మొత్తం సమ్ a/b వంతు ఎక్కువ లేదా తక్కువ p అయితే మధ్య సంఖ్య ఎంత అన్నప్పుడు q ఇంటూ a/b ప్లస్ ఆర్ మైనస్ p/3. ప్లస్ ఎప్పుడు తీసుకోవాలి? ఎక్కువ ఉన్నప్పుడు ప్లస్ తీసుకోవాలి, తక్కువ ఉన్నప్పుడు మైనస్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, రూల్ 29 n యొక్క అన్ని విలువలకు x⁴n మైనస్ a⁴n x మైనస్ a నిశేషంగా భాగిస్తుంది. x⁴n మైనస్ a⁴n x మైనస్ a నిశేషంగా భాగిస్తుంది. n యొక్క అన్ని సరి విలువలకు x⁴n మైనస్ a⁴n x ప్లస్ a భాగిస్తుంది. x ప్లస్ a భాగిస్తుంది. n యొక్క అన్ని బేసి విలువలకు x⁴n ప్లస్ a⁴n x ప్లస్ a భాగిస్తుంది. n యొక్క అన్ని విలువలకు x⁴n మైనస్ a⁴n x మైనస్ a భాగిస్తుంది. సరి విలువలకు x⁴n మైనస్ a⁴n x ప్లస్ a భాగిస్తుంది. బేసి విలువలకు x⁴n ప్లస్ a⁴n x ప్లస్ a భాగిస్తుంది. ఇక్కడ మనకు ఒకటి ఉదాహరణ చూడండి. 49⁻15 మైనస్ 1ను ఖచ్చితంగా భాగించేది. ఇక్కడ 49⁻15 మైనస్ 1, 49ని 7² మైనస్ 1 అంటే ఇది ఏమొస్తుంది? 7² 10 మైనస్ 1. ఇది ఎక్స్, ఇది ఏ. దీన్ని కూడా 30 అనుకున్నాం అనుకోండి, ఇది ఎక్స్, ఇది ఏ. దీన్ని కూడా 30 అనుకున్నాం అనుకోండి. అన్ని సరి సంఖ్యలకు అన్నప్పుడు ఎక్స్ ప్లస్ ఏ 7 + 1 అంటే 8 నిశేషంగా భాగిస్తుంది. 8 నిశేషంగా భాగిస్తుంది. 49⁻15 మైనస్ 1ని ఏది నిశేషంగా భాగిస్తుందో? 8 నిశేషంగా భాగిస్తుంది. ఇంకొకటి చూడండి. 67⁻67 ప్లస్ 67ను 68 భాగిస్తే వచ్చే శేషం ఎంత అన్నాడు. ఇక్కడ బాగా చూడండి. 67⁻67 ప్లస్ 67, దీన్ని ఇట్లా రాస్తా. 67⁻67 ప్లస్ 1 ప్లస్ 66 ప్లస్ 66 అంటే ఇక్కడ మనకు ఇది శేషం. వచ్చే శేషం ఎంత అన్నాడు అంటే ఇదేంది? ఇది ఎక్స్, ఇది ఏ. అన్ని బేస్ సంఖ్యలకు x⁴n ప్లస్ a⁴n x ప్లస్ a భాగిస్తుంది. x ప్లస్ a అంటే 67 ప్లస్ 1 68 భాగిస్తుంది. శేషంగా 68 భాగిస్తుంది. మరి శేషం ఎంత ఇక్కడ? 66. శేషం 66. రైట్. ఇంకొకటి చూడండి. 47⁻43 ప్లస్ 43⁻43 మరియు 47⁻47 ప్లస్ 43⁻47 లా సామాన్య కారణాంకము. ఇక్కడ ఏం లేదు, ఇది ఎక్స్ ఏ, x⁴n ప్లస్ a⁴n x⁴n ప్లస్ a⁴n అన్నప్పుడు మనకు 47 ప్లస్ 43 సామాన్య కారణాంకం అవుతుంది. 47 ప్లస్ 43, 47 ప్లస్ 43 ఎంత? 90. సామాన్య కారణాంకము 90. ఆ సంఖ్యల మొత్తం సామాన్య కారణాంకం. సామాన్య కారణాంకం అవుతుంది. ఆ సంఖ్యల మొత్తం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి సబ్స్క్రైబ్ చేయించండి.